హాయ్ గైస్, ఇఫ్ యూఆర్ సీయింగ్ దిస్, వెల్కమ్ టు మై జర్నీ. మార్నింగ్ లేవడానికి చాలా బద్ధకం వేసింది. బట్ స్టిల్ ఒక 20 మినిట్స్ స్కిప్పింగ్ చేసి బైబిల్ చదువుకుని వాకింగ్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయా. ఈ రోజు కూడా మావాడు కాల్ లిఫ్ట్ చేయలే. సర్లే అనుకుని ఒక్కడనే వెళ్ళిపోదాం అనుకున్నా. మార్నింగ్ మార్నింగ్ నన్ను చూసి మా అమ్మ ఫుల్ షాక్. "పదవున కిందకి రావు ఏంటి సడన్‌గా లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు" అంది. వాకింగ్ మమ్మీ అంటే నమ్మకుండా డైలాగులేస్తుంది. ఇంకా వాకింగ్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళా. రాగానే ఉప్మా పెట్టింది. నాట్ ద పర్క్ ఐ ఎక్స్‌పెక్ట్ వెన్ ఐయామ్ ఎట్ హోమ్. సర్లే ఏదోటని తినేసా. ఏవో గ్రోసరీస్ కావాలంటే ఇంక తీసుకురావడానికి పాలకొల్లు వెళ్ళిపోయాం. కరెక్ట్‌గా క్రాస్ అయ్యే టైంకి రైలు గేట్ యేసేసాడు. అదేంటో గాని చూసిన ట్రైన్ ఎన్ని సార్లు చూసినా వీడియో తీయాలనిపిస్తది. ఏంటో! ఫస్ట్ బట్టలివ్వడానికి టైలర్ దగ్గరికి వెళ్ళా. సార్ గారు "ఈవినింగ్ రా బాబు" అని అన్నారు. అలా ఒక కాఫీ తాగేసి ఇంక సూపర్ మార్కెట్‌కి వెళ్ళిపోయాను. అందరూ చూస్తున్నా సరే జాలీగా షాపింగ్ కార్ట్‌తో ఆడుకుంటున్నా. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి సెకండ్ మీల్ సోయా రైస్ అండ్ చికెన్ తినేసా. కాసేపు ఫుల్ స్లీపేసి మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళిపోయా. సార్ గారు మళ్ళీ కాసేపు అలా తిరిగి రా బాబు అనడంతో ఎలాగో ఏటీఎంకి వెళ్ళాలని అక్కడికి వెళ్ళిపోయాను. ఫైనల్‌గా సార్‌కి బట్టలిచ్చేసి ఇంక ఇంటికి వెళ్తుంటే ఆ ట్రాఫిక్ చూసి బుర్ర దొబ్బేసింది. ఇంటికి రాగానే బుక్ రీడింగ్ ఇంకా ఇంటర్న్‌షిప్ అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసుకున్నా. లాస్ట్‌కి ఒక యాపిల్‌తో మండే ఎండింగ్. అట్ ద ఎండ్ ఫెల్ట్ బెటర్. బై గైస్.